మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలుసులే తప్పకానే. అమ్మయ్య చీర కట్టుకోవడా. ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసవ్వు అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్ నీ చంప అదుర్సు. నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుసగా నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం వద్దడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకుంటాం. కొండలవాడ ఓ వెంకటరమణ, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. పైనేంటి పొగ? అమ్మో ఏదో కాలిపోతున్నట్టుంది. ఎవడ్రా వాడు? నీళ్ళు పోసింది? నేను పోసిన నీళ్ళు కాదు బాబు, ప్రాణం. ప్రాణమా? అవును బాబు, ఎంత ఉద్యోగం దొరకపోతే మాత్రం ఇలా ఆత్మహత్య చేసుకుంటారా? ఆత్మహత్య ఏంట్రా పిచ్చోడా? నేను హారతి ఇస్తున్నాను. హారత? రే సుమాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే హారతి అర్పేసావు కదరా. నీకు ఇవ్వాల్సిన బాకీతో సహా ఇంకో 6 నెలలు పాల డబ్బులు కట్టరా రే. ఈ రోజు నన్ను మాత్రం బాంబు చేతులు నువ్వే కాపాడాలి చెప్తున్నాను. ఇప్పుడే వస్తానురా పొట్టోడా. ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా? అబ్బే అలాంటిదేం లేదండి. ఇక్కడ నీ ఉద్యోగం ఏంటో తెలుసా? మార్కెటింగ్. అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి. వెరీ గుడ్. ఎలా అమ్ముతావు? డబ్బులు తీసుకుని. ఓకే, ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను. అక్కర్లేదు సార్, నా బాడీ బానే ఉంది. నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్, మరి బ్రెయిన్ కి. ఓ మీరే పెడతారా? ఏ డౌటా? బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని. ఈ బొమ్మ బాగుంది కదూ? అవునండి. దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? $100. ఈజ్ ఇట్? యా. సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి, ఎలా అమ్ముతావు? అదెంత పని సార్? చాలా ఈజీ. ఈజీయా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్ సార్. మీ దగ్గర డబ్బులుంటే. ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా. వాట్ డు యు మీన్? నా దగ్గర డబ్బులు లేవా? కార్డ్స్ కావాలా? కమాన్, కార్డ్స్ కావాలా? రూపీస్, డాలర్స్, డింబిడీస్, డంగడీస్, ఏంటి కావాలో చెప్పు. డబ్బులు లేవంట. స్టూపిడ్. నన్నా? నిన్నేరా? పర్సులో ఇంత క్యాష్ పెట్టుకుని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంట్రా దున్నపోతే అదవా. చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీ విధవలాగా ఫేస్ ఏంట్రా దరిద్రుడా. అలా బిగ్ బిగ్ పడి చూస్తావేంట్రా బేమార్ నుంచి వచ్చినోళ్ళగా. ఏంటా తిడతావేంటి? నోటుకొచ్చినట్టు తిట్టాలా నేను కొట్టాలా? కొడతావేంటి? ₹100 బొమ్మ కొనరా అంటే కబుర్లు చదువుతాయంట్రా కబోది అదవా. ఏంటి ఏంటా కొట్టబోతున్నావు? తిడతావు, చేతుతావు, చంపుతావు. మాట్లాడలేదనా? ఇదిగో డబ్బులు తీసుకో, తీసుకో, తీసుకో డబ్బులు. ఆ బొమ్మలు ఇచ్చేయి. సారీ సార్, మీతో బొమ్మ కనిపించాలని కొంచెం ఓవర్ యాక్షన్ చేయాల్సి వచ్చింది. ఓ యాక్టింగ్? వెరీ గుడ్. లుక్ మిస్టర్, ఐఎమ్ ఏ సీనియర్ మోస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ద లాస్ట్ 20 years. ఇదే బొమ్మని ఇంతకంటే ఎక్కువ రేటుకి నేను నీకు అమ్ముతాను. ఓకే? ఇంపాసిబుల్ సార్. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ బ్రదర్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ పాసిబుల్. యూ కెన్ ట్రై. ఓకే ఓకే, కమ్ ఆన్, లుక్ ఎట్ మీ. సార్, యా ఈ బొమ్మ చాలా బాగుంది కదండి. బాగుంటే కొనుక్కోండి సార్, యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మ. యారా పోటీలో కొట్టుకొచ్చి యుఎస్ బొమ్మని కబుర్లు చెప్తారు కంత్రి అదవా. నోరు కొంచెం సంభాళించుకొని మాట్లాడండి సార్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మే సార్, ప్రామిస్. ఏయ్, తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశంలో తింటూ చక్కగా కొండపల్లి బొమ్మలు అమ్ముకోక
చంపేస్తారా రే? ఎందుకు చెప్తారండి మీ ఇష్టం అయితే కొనుక్కోండి లేదా మానేయండి సార్. ఏంటి అమ్మపోతే కొడతారు కొనుక్కోతే కొడతారా మీరు? ఎలాగైనా కొడతారా? ఎందుకు కొడతారండి? నా ఇష్టం రా. ఆగు. మీ ఇష్టం అయితే కొనుక్కోండి లేకపోతే మానేయండి సార్, అంతే. నన్ను జాబులో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? ఆ, చాలా సంతోషం బ్రదర్. నేను ఎండి గారితో మాట్లాడి చెప్తాను, నువ్వు వెళ్ళిపో. అక్కర్లేదు, ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. జరిగిందంతా నేను మానిటర్లో చూశాను. మీలాంటి యూత్ మా కంపెనీకి చాలా అవసరం. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఎందుకు సార్? ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. ఇది నేను సింహనే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. రండిరా, ఇక్కడ ఉన్నాడు, వచ్చేయండి, రండిరా.